హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుణాతో చేతులు కలిపి మీనాని అరెస్ట్ చేయించాలనుకున్న రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి. అసలు గుణాతో చేతులు కలిపి రోహిణి మీనాని ఎందుకు అరెస్ట్ చేయించాలనుకుంది, ప్రభావతి ఏం షాక్ ఇచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా జైకేఎస్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివ అయితే మీనాకి మాట ఇచ్చి గుణ దగ్గరికి అయితే వెళ్తాడు. గుణ, నేను నీ దగ్గర పని మానేస్తున్నాను, ఇక రేపటి నుంచి మీతో నేను పనికి రాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని గుణ షాక్ అయిపోతాం. ఏంటి శివ, ఇన్ని రోజుల మన స్నేహాన్ని వదిలేసుకుంటావా అని అడుగుతూ ఉంటాడు గుణ. అలా అడిగేసరికి అప్పుడే ఇక శివ అయితే, లేదు శివ, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, అవసరమైనప్పుడు డబ్బులు ఇచ్చావు, నీ దగ్గర నేను చాలా రోజుల నుంచి పని చేస్తున్నాను, కానీ నీ దగ్గర పని చేయడం మా అక్కకి ఇష్టం లేదు. ఒకవేళ నీ దగ్గర నేను పని చేస్తే మా అక్క నన్ను జీవితంలో ఇక నీతో నేను మాట్లాడను అంటుంది. మా వాళ్ళని బాధ పెట్టి ఇక నేను నీది దగ్గర పని చేసిన ఉపయోగం ఏముంది? మా అమ్మ కష్టపడకూడదనే కదా నీ దగ్గర నేను పనిలోకి జాయిన్ అయ్యాను. ఇక మా అమ్మాయి నీ దగ్గర పని వద్దంటుంది, అలాగే నన్ను ఇంట్లో కూడా రావద్దంటుంది. గుణ దగ్గర పని చేస్తే నువ్వు ఇంకా ఇంటికి కూడా రావద్దు, సుమతి నేనే ఇంట్లోనే ఉంటాము, ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి మా అమ్మ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళని బాధ పెట్టి నేనెందుకు సుఖపడాలి, అందుకని వాళ్ళు చెప్పినట్టే చదువుకొని మంచి జాబ్ చూసుకుందామని అనుకుంటున్నాను గుణ. ఏమీ అనుకోకు, నీ దగ్గర ఉన్నాయి కదా నా 2 లక్షలు, ఆ డబ్బులు ఇచ్చేసాయి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని గుణ అయితే, సరే శివ, నువ్వేమీ నా దగ్గర అంతలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నీ బాధని నేను అర్థం చేసుకోగలను, ఇదిగో నువ్వు నా దగ్గర దాచిపెట్టిన డబ్బులు తీసుకో, ఏం అవసరమైనా సరే గుణ ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక శివ అయితే, మనసులో ఏమీ పెట్టుకోకుండా చక్కగా చెప్పావు గుణ, ఏదైనా అవసరమైతే తప్పకుండా నేను వస్తాను, అలాగే నీకేదైనా అవసరమైతే తప్పకుండా నన్ను పిలు అని అంటూ ఉంటాడు. శివ అయితే ఇక శివ పని మానేసి గుణ దగ్గర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివ అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక గుణాని పక్కనే ఉన్న వ్యక్తి, అదేంటన్నా శివని అలా వదిలేసావేంటి, శివే కదా మన అకౌంట్లన్నీ కూడా చూసుకునేది, వాడికి బాగా చదువొచ్చని ఇవన్నీ కూడా వడ్డీ లెక్కలు బాగా చూస్తాడు కదా, మరి అంత ఈజీగా ఎలా వదిలేసావన్నా, తిరిగి తన డబ్బులు కూడా ఇచ్చేసావు అని అంటూ ఉంటే, రే మళ్ళీ వాడు నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకొని జాబ్ ఇవ్వమని అడిగేలా చేస్తాన్రా, అందుకోసమే ఇప్పుడు పంపేశాను, అప్పుడు నా కాళ్ళ కాడికి రప్పించుకుంటాను. ఈ గుణాతో పెట్టుకుంది వాళ్ళక్క, ఇన్ని రోజులు కూడా వీడిని చూసారా, వాళ్ళక్కని వాళ్ళ బావని కూడా కొంచెం వదిలేశాను, ఇప్పుడు వీడవసరమే నాకు లేనప్పుడు వాళ్ళతో నేను ఏం పెట్టుకున్నా గొడవలేదో, వాళ్ళని ఏం చేస్తానో చూడు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఇక పక్కనే ఉన్న మనిషి అయితే, నువ్వు మామూలుడు కాదన్నా, చాలా తెలివైన వాడివి అని అంటూ ఉంటాడు. అసలు ఈ శివగాడిని ఎలా నా వైపుకి రప్పించుకోవాలి అని అనుకునే లోపే అప్పుడే ఇక అక్కడికి వస్తుంది రోహిణి. ఇక రోహిణిని చూసి అప్పుడే ఇక నన్ను వెతుక్కుంటూ బాగానే వచ్చింది ఈవిని చూడంగానే నాకు గొప్ప ఐడియానే వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు గుణ. తర్వాత రోహిణి అలాగే విద్య ఇద్దరూ కూడా గుణ దగ్గరికి వచ్చి గుణతో ఇలా అంటూ ఉంటారు, మీతో పనుండి వచ్చాను, నాకు కాస్త డబ్బు కావాలి అని అంటూ ఉంటుంది రోహిణి. ఎంత కావాలి అని అడుగుతూ ఉంటాడు గుణ. అయితే నాకు 2 లక్షలు కావాలి అని రోహిణి అంటుంది. అప్పుడే ఇక గుణ అయితే 3 లక్షలు ఇస్తాడు. గుణ 3 లక్షలు ఇవ్వడంతో ఒకేసారి రోహిణి షాక్ అయిపోతూ, మేము అడిగింది 2 లక్షలే కదా, 3 లక్షలు ఎందుకు ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే వడ్డీకి కూడా ఏమీ కట్టాల్సిన అవసరం లేదు, పాత బాకీ వడ్డీ అంతా కూడా కొట్టేస్తాను, ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా నేను చెప్పినట్టు చేయడమే అని అంటూ ఉంటాడు గుణ. ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ, ఏం చెప్తావో, నేనేం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది. నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు, ఒకే ఒక్క మాట ఇవ్వు, ఏంటంటే అది నేను చెప్పినట్టు చెయ్యి, నీకు ఇచ్చింది 2 లక్షలే, కానీ ఈ 1,00,000 రూపాయలతో నువ్వే ప్లాన్ చెయ్యాలి అని అంటూ ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు,
నేనేం చెయ్యాలో చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు ఇక గుణ అయితే తను వేసుకున్న ప్లాన్ అయితే చెప్తాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అమ్మో, నేను ఆ బాలు మీనాతో పెట్టుకోలేను, నా వల్ల కాదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక గుణ అయితే సరే, ఈ అప్పు కూడా నీకు ఇవ్వనులే, ఈ అప్పుతో పాటు ఈ ₹1,00,000 కూడా నీకే ఇచ్చేద్దాం అనుకున్నాను. ప్లాన్ అయిన తర్వాత ఈ ₹1,00,000 నీ సొంతమవుతాయి అనుకున్నాను. కానీ నువ్వు వద్దంటున్నావు కదా. నేను చెప్పింది నీకెంతో పెద్ద పని కాదు, కానీ అది కూడా నువ్వు చేయలేను అంటున్నావు అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడే పక్కనే ఉన్న విద్య అయితే అవునే, ఇప్పుడు నువ్వు చేసేది చిన్న పనే కదా, ఒప్పుకో, వాడు ఎలాగో మనల్ని డబ్బులు ఎక్కువే అడుగుతున్నాడు కదా అని విద్య కూడా అంటుంది. అది కాదే, పాపం మీనా అని అంటూ ఉంటే పాప పుణ్యాల గురించి లెక్క పెట్టుకుంటూ ఉంటే జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు నేను ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాను. నేను డబ్బులు వసూలు చేయడానికి వెళ్ళినప్పుడు అయ్యో ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అని అంటూ వాళ్ళు చెప్పే మాటలకి జాలి పడిపోయి నేనేమి కరిగిపోతానా? నా వార్నింగ్ నేను ఇచ్చేసి వస్తాను, అప్పుడు డబ్బులు కూడా వస్తాయి. అందుకే నేను ఇంత సంపాదించగలిగాను అని అంటూ ఉంటాడు గుణ. అయితే అప్పుడే ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఇక ఆలోచించి ఇక వెంటనే 3,00,000 కూడా తీసుకుంటుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని రోహిణి అయితే నా పేరు మాత్రం బయటికి రావడానికి వీల్లేదు అని అంటుంది. సరే అయితే నువ్వేమి నీ పేరు కానీ బయటికి రాదులే అని గుణ అయితే చెప్తాడు. అప్పుడే ఇంకా మీనాకి పార్వతి ఫోన్ చేస్తుంది. మీనాకి పార్వతి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, ఎలా ఉందమ్మా, తల దెబ్బ కొంచెం తగ్గిందా అని అడుగుతూ ఉంటే తగ్గిందమ్మా, ఇంకేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. మీ తమ్ముడు ఆ గుణాగాడి దగ్గర పని మానేశాడే, ఇక పనికి రానని చెప్పేశాడంట అని అంటూ ఉంటుంది పార్వతి. అవునా అమ్మ నువ్వు చెప్పేది అని అనగాల్ని, అవునే, నిజంగా ఆ దేవుడు మనల్ని కరుణించాడు. ఇప్పుడు శివ మామూలుగా నార్మల్గానే మాట్లాడుతున్నాడు, చక్కగా కాలేజీకి వెళ్తున్నాడు, చదువుకుంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సుమతి దగ్గర అన్నారంట అని అంటూ ఉంటే చాలమ్మా, నేను గుడ్ న్యూస్ విన్నాను. నా తలకి దెబ్బ తగిలితే తగిలింది కానీ తమ్ముళ్ళలో మార్పు వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా. సరేనమ్మా, నేను అర్జెంటుగా పూలు డెలివరీ ఇవ్వాలి, ఉంటాను అని అంటూ ఉంటుంది మీనా. ఎందుకమ్మా ఆ దెబ్బతో పూల డెలివరీ ఇవ్వడం? 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా, లేకపోతే మన ఇంటికి వస్తావా? అక్కడ రెస్ట్ తీసుకోవాలంటే నీకు అవ్వదు కదా అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడే పర్వాలేదమ్మా, మా అత్తయ్య గారు వంట చేస్తున్నారు, నన్ను రెస్ట్ తీసుకోమన్నారు అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఏంటి, మీ అత్తగారు నిన్ను రెస్ట్ తీసుకోమని తను వంట చేస్తుందా? ఇదేదో విచిత్రంగానే ఉంది అని అంటూ ఉంటుంది పార్వతి. అయితే అవునమ్మా, నేను అసలు ఆయన మావయ్య గారు కూడా చాలాగా షాక్ అయిపోయామన్నమాట అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక మీనా అయితే పూలు తీసుకొని డెలివరీకి వెళ్తుంది ఇవ్వడానికి. అప్పుడు ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, అసలు ఏంటి నువ్వు, తలకి దెబ్బ తగిలితే ఎక్కడికి వెళ్తున్నావో అని అడుగుతూ ఉంటుంది. అది అత్తయ్య, పూలు డెలివరీకని వెళ్తున్నాను అని అనగానే ఇంతలో ఇక రోహిణి అయితే ఏంటత్తయ్య ఏమైంది అని అడుగుతుంది. ఇంట్లోనే ఉండి ఏం లేదు, ఇదిగో పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది, తలకి దెబ్బ తగిలి ఇంట్లో పని చెయ్యొద్దంటే తన వ్యాపారం మాత్రం ఆపలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ఇక రోహిణి అయితే అత్తయ్య నాకు అర్జెంట్ కాల్ వస్తుందని ఇక గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వస్తారు కదా నీ ఫ్రెండ్స్, వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చెయ్యి, వచ్చి తీసుకువెళ్తారు, వెళ్ళి లోపలికి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి అలా అన్న తర్వాత మీనా అయితే ప్రభావతి మాటలకి చాలా ఆనందపడుతూ తను పూలు వేరే వాళ్ళకి అప్పచెప్తుంది. ఇక రోహిణి అయితే మీనా పూలు ఇవ్వడానికి వెళ్ళిందనుకొని తను చాలా ఆనందపడుతూ ఉంటుంది. మన ప్లాను సక్సెస్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి అయితే తలకి దెబ్బ తగిలిన తర్వాత మొట్టమొదటిసారిగా మీనా అయితే ఇక బయటికి వెళ్ళింది పూలు అమ్మడానికి. ఇప్పుడు మన ప్లాను సక్సెస్ అవుతుందనుకుంటున్నాను, 9 తర్వాత మన ప్లాన్ని అమలు చేద్దాము అని అంటూ ఉంటుంది రోహిణి. తప్పకుండా అమలు చేద్దామని గుణ అయితే చెప్తాడు. మీనా, ఈ దెబ్బతో నువ్వు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి పోతావు అని అంటూ ఉంటాడు గుణ. అయితే ఇక రాత్రి అయిపోతుంది. రాత్రి అయిన తర్వాత ఇక మీనా వాళ్ళ గదిలో నుంచి వస్తూ ఉంటుంది రోహిణి. అయితే
ఆ గదిలోనే సత్యం ప్రభావతి పడుకుంటారు. కానీ వాళ్ళు పడుకోకముందే రోహిణి అయితే ఆ గది దగ్గరికి వెళ్ళి మీనా వాళ్ళ బీరువా తలుపు తీసి బీరువాలో ఏదో పెడుతుంది. ఇక దాంతో ఇంకా అదంతా చూసి అనుమానం వస్తుంది ప్రభావతికి. ప్రభావతి గదిలోకి వస్తూ రోహిణి బీరువాలో ఏదో పెట్టడం అంతా కూడా చూస్తుంది. చూసి ఇక మౌనంగా ఉండిపోతుంది. అడుగుదామని రోహిణిని వెళ్తూ ఉండగా ఈలోగా సత్యం అయితే పిలుస్తాడు. పిలవడంతో ప్రభావతి వచ్చేస్తుంది. అలా ప్రభావతి వచ్చేసి ఏంటండి పిలిచారు అని అడుగుతూ ఉంటే ఏం చేస్తున్నావు ప్రభా అని అడుగుతూ ఉంటాడు. సత్యమైతే ఇవాళకి మనం గదిలో పడుకోకుండా వాళ్ళకి గది ఇచ్చి మనం ఇక్కడ హాల్లో పడుకుందాము అని అంటూ ఉంటాడు సత్యం. సరేలేండి ఈ ఒక్కరోజే అంటున్నారు కదా సరే అని అంటూ ప్రభావతి కూడా ఒప్పుకుంటుంది. ఇక రాత్రి అవుతుంది. అయిన తర్వాత ఇక ఉదయమే ఒక భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రభావతి ఇంటికైతే వస్తారు. లోపల ఎవరమ్మా ఉంది బయటికి రండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడు ఇక అందరూ కూడా బయటికి వస్తారు. ఎవరు మీరు ఎందుకు అలా గట్టిగా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే ఇంతలో ఇక మీనా బయటికి వస్తుంది. మేమెవరమో మీ కోడల్ని అడగండి అని మీనాని చూపించి అంటుంది. ఏంటి మీరెవరో నాకు నిజంగానే తెలీదు అని అంటూ ఉంటుంది మీనా. మేము తెలీదా ఏం తెలుస్తుందిలే, మా ఇంటికి పూలు ఇవ్వడానికి వచ్చి నువ్వు డెలివరీ ఇవ్వడానికి వచ్చి టేబుల్ మీద ఉన్న 1,00,000 రూపాయలు కొట్టేశావు, మరి అలాంటప్పుడు నీకెలా గుర్తుంటుంది అని అంటూ ఉంటుంది ఆమె. అసలు మీరెవరో నాకు తెలీదు, మీరెవరో నాకు తెలియకుండా ఇప్పుడు పువ్వులు తీసుకువచ్చాను 1,00,000 రూపాయలు కొట్టేశానంటే నేను ఎలా నమ్ముతాననుకుంటున్నారు అని అంటూ ఉంటే నీ దగ్గరే ఉంటాయి, కావాల్సి ఉంటే మీ బీరువాలో బట్టల్లో వెతుక్కోండి అని అంటూ ఉంటుంది ఆమె. అయితే అప్పుడే ఇక మీనా అయితే నా దగ్గర అంత డబ్బు లేదు అని అనగానే నీ దగ్గర డబ్బు ఉంది, కావాల్సింటే ఇప్పుడే రుజువు చేస్తాము, నువ్వు డబ్బులు దాచుకునే ఎక్కడ దాచుకుంటావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే శృతి నువ్వు వెళ్ళి అసలు ఆ గదిలో ఉన్నాయో లేదో డబ్బులు చూసిరా అని బాలు అంటాడు. ఏంటండి మీరు అని అనగానే ఇది నీ మీద ఉన్న అనుమానంతో కాదు మీనా, వీళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది కదా అందుకు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక శృతి వెళ్ళి బీరువా ఓపెన్ చెయ్యంగానే బీరువాలో అయితే 1,00,000 రూపాయలు ఉంటాయి. వాటిని చూసి శృతి బీరువాలో 1,00,000 రూపాయలు ఉన్నాయని తీసుకొస్తుంది. అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వాళ్ళైతే చూసారా ఈ అమ్మాయి మా ఇంటికి పూలు ఇవ్వడానికి వచ్చి 1,00,000 రూపాయలు దొంగతనం చేసింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఆగండి ఆగండి, మీ ఇంటికి మా కోడలు ఎప్పుడొచ్చింది 1,00,000 రూపాయలు కొట్టేయడానికి, అదే పూలు ఇవ్వడానికి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఎప్పుడొచ్చింది నిన్నొచ్చింది, అవునా నిన్న ఎన్నింటికి వచ్చింది అని అనగానే ఇక రోహిణి సైగ చేస్తుంది. అదే నిన్న సాయంత్రం 4 ఆ టైంలో వచ్చింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఆవిడ చంప పగలగొడుతుంది. ఏంటే ఎవరు పంపించారు మిమ్మల్ని, నాటకాలు వేస్తున్నావా నాటకాలు నువ్వు, అసలు నా కోడలు నిన్న పూలు డెలివరీ ఇవ్వడానికే బయటికి వెళ్ళలేదు, తను మరొకరి చేత ఆ పూల డెలివరీ ఇప్పించింది, తను వెళ్తుంటే నేనే ఆపాను, రోజంతా కూడా అది గదిలో అక్కడే సోఫాలో కూర్చొని ఇంట్లోనే ఉంది, అసలు ఎవరు పంపించారు మిమ్మల్ని, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను, రే బాలు ఫోన్ చేయరా పోలీసులకి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక శృతి అయితే మా మీనా మీదే నింద వేసి అందరి ముందు మీనాని దొంగ అంటారా, మీ ఇద్దరిని కూడా వదిలిపెట్టము, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాము అని అంటూ ఉంటుంది శృతి. రోహిణి అయితే ప్లాను రివర్స్ అయిపోయిందని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయినా మన చేతికి అంటదులే అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక వాళ్ళైతే మమ్మల్ని క్షమించండి, ఇదంతా కూడా గుణ పంపించాడు, గుణ ఇలాగా నాటకం ఆడమన్నాడు, అందుకని ఇలా నాటకం ఆడాము, అది కూడా వీధిలో అందరూ కూడా చూసేలాగా అవమానించమన్నాడు, మాకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అంటే గుణగాడు మీనా మీద కోపంతో ఇంతకి తెగించాడా, వాణ్ణి వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు బాలు. అయితే తర్వాత ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక రోహిణి లోపలికి వస్తుంది. ఆగు అని అంటూ ఉంటుంది రోహిణిని ప్రభావతి. అప్పుడు ఇక రోహిణి అయితే ఏంటత్తయ్యా అని అడుగుతూ ఉంటే ఏంటంటున్నావేంటి,
అసలు మీనా బీరువాలో డబ్బులు ఎందుకు పెట్టావు అని అడుగుతూ ఉంటుంది రోహిణిని ప్రభావతి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నేనేంటి బీరువాలో డబ్బులు పెట్టడం ఏంటి, నాకేం తెలీదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే కాదు విని సత్యమైతే ఏం మాట్లాడుతున్నావు, రోహిణి ఎందుకు పెడుతుంది డబ్బులు అని అనగానే రోహిణియే పెట్టిందండి. మనం హాల్లో కూర్చున్నప్పుడు తను మాత్రం గదిలోకి వెళ్ళింది. ఏం చేస్తుందో మనల్ని చూడలేదా ఏంటనుకుని నేను వెళ్ళబోతుండగా తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ₹1,00,000 తీసి బీరువాలో పెట్టింది. నా కళ్ళారా నేను చూశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. చెప్పు, ఎందుకు మీనా మీద దొంగ అని ముద్ర వేయాలనుకున్నావో, అసలు ఆ గుణగాడికి నీకు సంబంధం ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటుంది రోహిణిని. అది అత్తయ్య అని అనగానే చెప్తావా లేదా, అసలు ఆ రౌడీతో నీకు ఉన్న సంబంధం ఏంటి అని అంటూ ఉంటే ఇంతలో శివ అయితే వస్తాడు. శివ వచ్చి, అక్క ఏంటక్క, ఎవరో నిన్ను ₹1,00,000 కొట్టేశావని అరెస్ట్ చేయించాలనుకున్నారంట, ఎవరక్క వాళ్ళు అని అడుగుతూ ఉంటాడు శివ. అప్పుడే ఇక శివని చూసి ఇంక ప్రభావతి మౌనంగా ఉండకుండా రోహిణిని నిలదీస్తూ ఉంటుంది. చెప్పు, ఆ గుణగాడితో నీకెలా పరిచయం, ఎందుకు నువ్వు ఇప్పుడు మీనా మీద డబ్బులు కొట్టేసిందని నింద వెయ్యిపోయావు అని అంటూ ఉంటే అప్పుడు ఇక శివ అయితే ఆ విషయం నేను చెప్తాను. ఆ గుణగాడి దగ్గర మీ కోడలు మొత్తం 8 లక్షలు అప్పు తీసుకుంది, అది సంవత్సరం కూడా అవ్వొస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి, నువ్వు గుణ దగ్గర అప్పు తీసుకున్నావా, ఎందుకు తీసుకున్నావు, అది కూడా సంవత్సరం అవ్వొస్తుందంటున్నాడు, అంటే నువ్వెప్పుడు తీసుకున్నావు అని అనగానే డేటు అన్నీ కూడా టైం నా దగ్గర ఉన్నాయి అని చూపిస్తాడు డేటుని. అప్పుడే ఇక డేట్ చూసి ఆ రోజు మనకి 18 లక్షలు వాళ్ళ నాన్న తీసుకొచ్చాడని ఇంటి తాకట్టు విడిపిస్తానికి డబ్బులు ఇచ్చింది కదా, అప్పుడే అప్పు తీసుకుంది తను అని అంటూ ఉంటాడు బాలు. అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఆ రోజు పంపించిన డబ్బులు మీ నాన్నవి కావా అని అడుగుతూ ఉంటుంది. అది విని రోహిణి అయితే అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య అని అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నేను వినాలని నాకు లేదు, నువ్వు నిజం చెప్పు, అసలు నువ్వు కోటీశ్వరరాలువేనా, నీకు అంత డబ్బు అప్పు చేయాల్సిన అవసరం ఏంటి, రే మనోజ్ కొయ్య ముక్కలాగా నుంచొనుంటావేంట్రా, నీ భార్య అక్కడ ఎన్ని లక్షలు కానీ అప్పు చేసింది, మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు చేశావు, నువ్వు కోటీశ్వరులవే కదా అని అడుగు అని అంటూ ఉంటుంది ప్రభావతి. చెప్పు, ఎందుకు నువ్వు ఇదంతా చేశావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే అది కాదు మనోజ్, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉండగా ఇంతలో ఇప్పుడు నువ్వు చెప్పేది నిజం కావాలి రోహిణి, లేకపోతే నువ్వు మాత్రం మా చేతిలో బ్రతకవు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఆ మాట విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది. నేను అతని దగ్గర డబ్బు అప్పు చేశాను, కేవలం నేను నా స్నేహితురాలు విద్య కోసమే చేశాను తప్ప నా అవసరాలకి కాదు అంటూ ప్లేట్ ఫిరాయిస్తుంది. అప్పుడు ఇక ఆ మాట విని నేను ఎంక్వైరీ మొదలు పెడతాను కదా, అసలు ఈ డబ్బులు నువ్వెందుకు తీసుకున్నావో అని అంటూ బాలు అయితే షాక్ ఇస్తాడు రోహిణికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.